అందరికీ నమస్కారం. నేను మీ సుభాన్వి. ఇవాళ మన వీడియోలో బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి చాలా ఈజీ అండి. పిల్లలు అడిగిన వెంటనే చాలా ఈజీగా తక్కువ ప్రాసెస్తో ఇంట్లో ఉన్న వాటితోనే, అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 3/4 కప్పు దాకా చక్కెర తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది బరకగా ఉండకూడదు, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/4 కప్పు దాకా వేసుకోవాలి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే సరిపోతుంది. అలాగే 1/4 కప్పు దాకా వేడిగా ఉన్న పాలను వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్న పాలు వేయడం వల్ల మనకి బిస్కెట్స్ పొరలు పొరలుగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మైదా మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ నేను 1 కప్పు వేసాను. రెండో కప్పులో 1/2 కప్పు వేసి కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూనే కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి ఇలా బిస్కెట్స్ని. ఈ బిస్కెట్స్ మనం చేసుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే అనిపిస్తాయండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా తయారైపోతాయి. ఇలా చేతి వేళ్ళతోనే ఒత్తేసుకోవాలి. మొత్తం అంతా పిండి అంతా మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా మనం ఓపెన్ చేస్తే ఇలా మనకి లేయర్స్ కనిపించాలి. ఇప్పుడు మనకి మైదా పిండి తీసుకున్న తర్వాతనే సాల్ట్, ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మైదా పిండి క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పెట్టేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఇలా చపాతీ ముద్దలా తీసేసుకొని మిగతాది మూత పెట్టేయాలి. ఇప్పుడు దీనిని చపాతీ కర్రతో చపాతీలో ఒత్తేసుకుంటే ఈ మందంలో మనకి చపాతీ రావాలి. ఇప్పుడు ఇలాంటి క్యాప్ ఏదైనా ఉంటే బిస్కెట్ల షేప్లో ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. బాగా ప్రెస్ చేయండి, ఈజీగా కట్ అయిపోతాయి. ఇప్పుడు మనము సైడ్కున్న ఈ పిండిని మొత్తం తీసేసుకోవాలి. ఇలా ఇది మరి మనం బిస్కెట్స్ చేసుకోవడానికి వస్తుందండి. దానిని అలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్పై మనము డిజైన్స్ కోసం ఇలా అర్ధ చంద్రాకారంలో డిజైన్ చేసేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత అన్నీ మనకి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా బిస్కెట్స్. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ హీట్ కాకుండా ఇలా పిండి వేసి చూస్తే లైట్ బబుల్స్ రావాలి. అప్పుడు మాత్రమే ఈ బిస్కెట్స్ అందులో వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేయకుండా ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఇవి కాలిన వెంటనే ఈజీగా పైకి వచ్చేస్తాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు, మనం తీసేసుకోవచ్చు. ఇవి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో పొరలు పొరలుగా.